తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనిషి బిజీ లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి మందు ద్వారా మద్యం ద్వారా వచ్చే కిక్కు సరిపోవట్లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే మద్యం తాగి బోర్ వచ్చేసిందని డ్రగ్స్ వైపు కన్వర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ పూర్తిగా డ్రగ్స్కి బానిస అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్లో 30 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళలో దాదాపు 70% మంది గంజాయి డ్రగ్స్ తీసుకుంటున్న సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్లో అతిపెద్ద బిజినెస్ ఏంటి అంటే డ్రగ్స్, గంజాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్, సినిమా ఇండస్ట్రీ పైన మా పైన ముద్రేస్తున్నారు అనుకోవచ్చు, కానీ మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ డ్రగ్స్, గంజాయికి బానిసలైపోతున్నారు, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్కు 100 కిలోమీటర్ల రేడియస్లో ఎటువంటి గెస్ట్ హౌస్ ఉన్నా, ఎందుకంటే గెస్ట్ హౌస్ల సంఖ్య పెరిగిపోయింది, రిసార్ట్ల సంఖ్య పెరిగిపోయింది, ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు చేసే మనుషులు పెరిగిపోయారు, లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ అనే ఆలోచన పెరిగిపోయింది. దీంతో ఎక్కువ మంది ఏ పార్టీ జరిగినా ఆ పార్టీలో ఏదో ఒక పార్టీ, అది రాజకీయ నాయకుల పార్టీ కావచ్చు, సామాన్యుడి పార్టీ కావచ్చు, చిన్న బర్త్డే పార్టీ కావచ్చు, అందులో ఖచ్చితంగా డ్రగ్స్ యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. చాలా కేసుల్లో బయటపడుతుంది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో దొరికిన ఒక బర్త్డే పార్టీని మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. చేవెళ్లలో వీళ్ళ కూర్చున్న వాళ్ళంతా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు, అరెస్ట్ అయి ఉన్నారు. ఇక్కడ ఒక బర్త్డే పార్టీ కోసం వచ్చిన వాళ్ళంతా మద్యం కొనలేదు, మద్యం కంటే కాస్ట్లీ అయినా ఎక్కువ కిక్ ఇచ్చి మనిషిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందనే నమ్మకంతో ఉన్న డ్రగ్స్ను కొనుగోలు చేసి ఆ డ్రగ్స్ని వాడుతూ అడ్డంగా చేవెళ్ళ పోలీసులకు దొరికిపోయారు. చూడండి, డబ్బులు ఎక్కువ ఉంటే చాలు, బెంజ్ కార్లనో లేకపోతే BMW కార్లలో తిరిగితే డబ్బులు ఎక్కువ ఉంటే చాలు, వాళ్ళందరికీ ఖచ్చితంగా చెడలవాట్లు కూడా, దురలవాట్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనవంతుల పిల్లల్ని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి, గంజాయికి బానిస అయిపోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు కథ ఏంటనేది ఒకసారి నేను తీసుకెళ్ళిపోతే, ఐటీ ఉద్యోగులు అంటేనే బిజీ లైఫ్. వీళ్ళ వీక్ డేస్ అంతా కంప్యూటర్లు ముందు కూర్చొని ఉంటారు, వీకెండ్ వస్తే కాస్త రిలాక్స్ అవ్వాలని చూస్తారు. అలాగే 6 ఐటీ ఉద్యోగులు ఒక ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒక ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది. ఇంకేముంది, ఫుల్ జోస్తో పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ను ఎంచుకున్నారు. అక్కడ సెరీన్ ఆర్చర్డ్స్ ఫామ్ హౌస్ని అద్దెకు తీసుకున్నారు. పార్టీకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఖరీదైన మందు బాటిల్ తెచ్చుకున్నారు, కానీ డ్రగ్స్తో చిల్లవ్వాలని చూశారు. ఆలోచించండి ఒకసారి, అంతా పక్కడబందీగా ప్లాన్ చేసుకున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే అసలు ట్విస్ట్ మొదలైంది. ఐటీ ఉద్యోగుల పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎక్సైజ్ పోలీసులకు పక్కా సమాచారం అంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్తో మొయినాబాద్లోని ఆ ఫామ్ హౌస్ పైన దాడి చేశారు. ఈ దాడిలో, పోలీసుల దాడిలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 6 ఐటీ ఉద్యోగులు దొరికిపోయారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడి బర్త్డే పార్టీ పేరుతో డ్రగ్స్తో చిల్ అవుతున్నారని పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి LSD బ్లాస్ట్ హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు వారి వద్ద ఉన్న 3 ఖరీదైన కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇవన్నీ లగ్జరీ కార్లని మనకు విజువల్స్లో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఈ డ్రగ్స్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్టు గుర్తించారు. డ్రగ్స్ నెట్వర్క్ గురించి పోలీసులకు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎవరున్నారు, ఇంకా ఎవరెవరున్నారు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో విచారణ మొదలైంది. ఈ ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ను డ్రగ్స్ దందా కలవరపెడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు నగరంలో ఇటీవల డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. డ్రగ్స్ని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ సరఫరా చేసేవారిని, వాడేవారిని పట్టుకోవడానికి నిరంతరం దాడులు చేస్తుంది. దొరికిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతోంది. డ్రగ్స్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఇలా ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా డ్రగ్స్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు.
హైదరాబాద్ను డ్రగ్స్ మాఫియా ఇంకా ఏలుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. యువత ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు విద్యార్థులు డ్రగ్స్కు బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ డ్రగ్స్ దందాను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఈగల్ లాంటి టీమ్స్ని అరేంజ్ చేసినప్పటికీ ఇటువంటి పార్టీలో సీక్రెట్గా డ్రగ్స్ వాడటం మొదలు పెడుతున్నారు. అనేక మంది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు. ఆ మధ్యకాలంలో సినిమా వాళ్ళపైన ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. తాజాగా తిరుపతిలో కూడా ఒక సినిమా యాక్టరు, చెన్నైలో కూడా ఒక సినిమా యాక్టరు పోలీసులకు దొరికిపోయిన సందర్భాన్ని మనం చూసాం. అంటే మత్తు కోసం మద్యంతో కిక్కు సరిపోవట్లేదు, మద్యానికంటే మించిన కిక్కు కావాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లలు ఈ డ్రగ్స్కి గంజాయికి బానిస అయిపోతున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచించాలి తల్లిదండ్రులు. ఎందుకంటే మీ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే మీరు వారసత్వంగా ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా మీ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే మీ వారసులు నాశనమైపోతారు. అక్కడి నుంచి ఎప్పుడైతే మీ పిల్లలు కానీ మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలు డ్రగ్స్కు బానిస అయిపోతే అక్కడితో మీ కోట్ల విలువైన సంపద కాదు, మీ వంశం సర్వనాశనం అయిపోయే అవకాశం కనిపిస్తుంది. డ్రగ్స్కు బానిస అయితే అక్కడితో మీ జీవితాలు అంతమైనట్టే, మీ కుటుంబాలు, మీ లెగసీలన్నీ అంతమైపోయినట్టే. డ్రగ్స్కి లొంగిపోతే మీ ఎన్ని వేల కోట్లు సంపాదించినా సరే, ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒక్కసారి డ్రగ్స్కి మీరు లోనైపోయారనుకోండి, మీ పిల్లల్ని మీరు పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, కథం. అక్కడితో మీ వేల కోట్లు, మీ ప్రస్థానం, మీ లెగసీ అన్నీ సర్వనాశనం అయిపోతాయి. ముఖ్యంగా ఈ హెచ్చరికను తల్లిదండ్రులకు చేస్తున్నాను. మీ పిల్లలు డ్రగ్స్ వైపు పోకుండా, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, వేల కోట్లు సంపాదించే బిజినెస్ మెన్ కావచ్చు, పోలీసులకు దొరికితే జైలు శిక్ష మాత్రమే పడుతుంది. ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికితే కేవలం జైలు శిక్ష మాత్రమే పడుతుంది. కానీ అదే డ్రగ్స్ని మీ పిల్లలు తీసుకుంటే అది జైలు శిక్ష కంటే ప్రమాదకరమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే వన్స్ మీ పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయిపోతే, వన్స్ మీ పిల్లలు డ్రగ్స్కి బానిస అయిపోతే వాళ్ళని మీరు ఏ రీహాబిటేషన్ సెంటర్లో పెట్టినా వాళ్ళు చేతికి తిరిగి రారు. వాళ్ళని మార్చుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. మళ్ళీ డ్రగ్స్ వైపు వెళ్ళిపోతే అక్కడితో అంతటితో మీ కుటుంబం ఆగిపోతుంది. మీ కుటుంబం పెరుగుదల ఆగిపోతుంది, మీ వారసత్వం ఆగిపోతుంది, మీ వారసులు ఆగిపోతారు, మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుందని హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఎందుకంటే డ్రగ్స్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మీ పిల్లలే కాదు, మీకు ధనవంతుల పిల్లలు చేస్తున్న పనులు కొందరు చూసి మధ్యతరగతి వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. ఇవంతా మొత్తం సమాజాన్ని నాశనం చేస్తున్నాయి డ్రగ్స్. ముఖ్యంగా హైదరాబాదులో గతంలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్ దొరకడం. ఇట్లాంటి పార్టీలో, చేవేలలో బర్త్డే పార్టీకి వెళ్ళి చిల్లవచ్చు, రిసార్ట్లో మంచిగా ఈత కొట్టొచ్చు ఆ స్విమ్మింగ్ పూల్లో, లేకపోతే ఇంత మందు దాగి బయటికి రావచ్చు కదా. ఆ మద్యం దాగుడే అతిపెద్ద నేరం అనుకుంటే, మద్యం సేవించడమే అతిపెద్ద నేరం అనుకుంటే, అందులో డ్రగ్స్ కూడా సేవించడం. మీరు స్క్రీన్లో చూస్తున్నారు విజువల్స్, చేవేళ్ళలోని ఆ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజంగా మీ పిల్లలైతే ఖచ్చితంగా మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను చాలా క్లియర్గా. మీరేమనుకుంటున్నారు? డ్రగ్స్ వినియోగం అనేది కేవలం ఒక చట్టపరమైన నేరం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, పోలీసులు వచ్చిన తర్వాత డబ్బులున్నాయి, కోట్లున్నాయి, వాళ్ళని జైలుకి వెళ్ళి విడిపించుకురావచ్చు అవసరమైతే, అజ్జేయచ్చని మీరు అనుకోవచ్చేమో. కానీ డ్రగ్స్ వినియోగిస్తే మీ కుటుంబమే నాశనం అవుతుంది, మీ ఫ్యామిలీ, మీ లెగసీ అక్కడితో ఆగిపోతుందనే విషయాన్ని మీరు గుర్తించాలని నేను సూచిస్తున్నారు. నా మాటల్లో అబద్ధం ఉందా? నేను చెప్పేవి మంచి మాటలా కావా? నిజంగా నేను చెప్పింది నిజమా కాదా? మీరు ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ పిల్లలు డ్రగ్స్కు గురైతే, బానిసలైతే మీ జీవితాలు కాదు, పోలీస్ కేసులు ఇవాళ రేపు అయిపోతాయి, కానీ ఖచ్చితంగా మీ కుటుంబం ఆ రోజు నుంచి అంతమైపోతుంది, నాశనం అయిపోతుంది. నా మాటల్లో అబద్ధం ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.